నమస్తే మా వెల్కమ్ టు న్యూ బ్లాగ్. ఈరోజు థర్స్డే మన గురించి తెలిసిందేగా, వర్కౌట్ చేయాలి గట్టిగా, చీట్ మీల్ స్ట్రైట్ గా. సో ఈ రోజు కార్డియో ఓన్లీ ఉండిద్ది. నేను వీక్లీ 5 days ట్రైన్ చేస్తాను. 2 rest days ఉంటాయి, అవి కూడా యాక్టివ్ రెస్ట్ డేస్ పెట్టుకోవడానికి మెయిన్ గా చూస్తాను. సో యాక్టివ్ రెస్ట్ డే అంటే మనం ఆ రోజు తిని కూర్చోవడం కాకుండా కార్డియో ఆర్ లైక్ యాక్టివిటీస్, వాకింగ్, ఎనీథింగ్ చేయాలి. లైక్ బాడీని అలా పుష్ చేస్తూ ఉండాలి. బికాస్ నీకు వర్కౌట్ ఎంత ముఖ్యమో రికవరీ కూడా అంతే ముఖ్యం కదా. నాకు ఈ 5-2 ప్లాన్ అనేది చాలా బాగా సెట్ అయింది. సో మీకు ఇంకా నా ప్లాన్ గురించి తెలుసుకోవాలంటే కింద కమెంట్ చేయండి, నేను డీటెయిల్ వీడియో చేస్తాను. సో ఈ రోజు వచ్చేసరికి ఎక్కడికి వెళ్తున్నాం అనేది నాకు కూడా తెలియదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఒక పోల్ పెడతా. సో దాంట్లో నేను 2 places అనుకుంటున్నాను. ఒకటి వచ్చేసరికి పాపాయ్స్, ఇంకోటి వచ్చేసరికి స్మోకీ డాకీ. సో ఈ రెండిట్లో ఏదనేది మీరు డిసైడ్ చేయండి. ఈవినింగ్ 6 వరకు చూస్తాను. ఎక్కువ దేని కోడ్స్ వచ్చింటే దానికే వెళ్తా. ఈ వీడియో మధ్యలో మీకు చీట్ మీల్ టిప్స్ కూడా ఇస్తా ఉంటాను. సో స్టే ట్యూన్, చివరి వరకు చూడండి. సో ఇంక జిమ్ కి అయితే రెడీ అయిపోయాం. జిమ్ కి వెళ్ళేసి కార్డియో చేస్తూ మీకు చీట్ మీల్ టిప్స్ ఇంకా మీ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తా. లెట్స్ గో. ఇంకా మనం జిమ్కి అయితే వచ్చేస్తాం. ఇంకా కార్డియో స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఓన్లీ థ్రెడ్మిల్స్ 20 minutes వరకే వర్క్ అవుతాయి. సో 20 minutes తర్వాత ఆగిపోతుంది. మళ్ళీ 2 minutes కూల్ డౌన్ పీరియడ్ ఉంటుంది. అలా 3 sets చేస్తారు. టోటల్ 66 minutes థ్రెడ్మిల్. ఈ రోజు ఎప్పుడైనా నేను ఇంక్లైన్ థ్రెడ్మిల్ పెట్టుకుంటా, ఎందుకంటే లో ఇంటెన్సిటీ ఉండిద్ది అండ్ మీరు ఎక్కువసేపు చేస్తుంటే క్యాలరీస్ కూడా ఎక్కువ బర్న్ అవుతాయి. నీస్ మీద స్ట్రైన్ ఉండదు, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు రన్నింగ్ కంటే రన్నింగ్ చేసినా కూడా ఎక్కువసేపు చేయకూడదు, ఎందుకంటే నీస్ మీద ఎక్స్ట్రా ప్రెషర్ పడడం వల్ల లాంగ్ టర్మ్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నీస్. దానివల్ల మీకు మొన్న క్వశ్చనర్ పెడితే చాలా మంది చీట్ మీల్ కి టిప్స్ కావాలని అడిగారు. సో ఈ రోజు 3 tips ఇస్తాను మీకు. టిప్ నెంబర్ 1, ఎప్పుడైనా చీట్ మీల్ చేయాలనుకుంటున్న రోజు మిగతా మీల్స్ లో కట్ డౌన్ చేయండి, లేదంటే తినకండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీ బ్రేక్ఫాస్ట్ హెవీ ఉంటుంది, ఈ రోజు మీరు చీట్ మీల్ చేయాలనుకుంటున్నారు, బ్రేక్ఫాస్ట్ మీల్ చాలా తగ్గించండి, కట్ డౌన్ చేసుకోండి మ్యాక్రో, సో దట్ మీరు చీట్ మీల్ తీసుకుంటున్నా అవి మీ డైలీ క్యాలరీస్ లోకే వచ్చేస్తాయి. సో ఈ విధంగా మనం మన క్యాలరీస్ లోనే ఉంటూ మ్యాక్రోస్ కొంచెం చేంజ్ అవుతాయి. ఫర్ వన్స్ ఇన్ ఎ వైల్ ఇట్ ఈస్ ఫైన్. దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు థ్రెడ్మిల్ చేసేటప్పుడు నార్మల్ గా ఇక్కడ పట్టుకోకండి, అంటే మీ బాడీలోంచి లోడ్ తీసేస్తున్నట్టు అవుతుంది. మీకు 100% అక్కడ చూపించే మెజర్మెంట్స్ మీరు చేసేవి అక్యురేట్ ఉండవు. సో బెటర్ ఎప్పుడైనా అనిపిస్తే జస్ట్ ట్రై టు హోల్డ్ లైక్ దిస్. ఇది వద్దు. ఆల్మోస్ట్ పెట్టి 1 hour అవుతుంది. 57% పీపుల్ స్మోకీ డాకీకి వెళ్ళమంటున్నారు అండ్ 43% పీపుల్ పాపాయ్స్. చూద్దాం, ఇంకా 2.5 hours ఉంది, దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. సో 20 minutes అయితే అయిపోయింది. ఇప్పుడు 2 minutes కూల్ డౌన్. సో దీని తర్వాత మళ్ళీ ఒక 2 more sets ఇలా చేస్తే ఈ రోజు కార్డియో కంప్లీట్ అవుతుంది. సెకండ్ చీట్ మీల్ టిప్, ఎప్పుడైనా మీరు చీట్ మీల్ కి వెళ్ళాలనుకునే ముందు ఒక వర్కౌట్ సెషన్ అనేది పక్కా పెట్టుకోండి. కంప్లీట్ రెస్ట్ డేస్ లో ఎప్పుడు చీట్ మీల్ చేయకండి, ఎందుకంటే ఆ రోజు మీ బాడీ బర్న్ చేసే క్యాలరీసే తక్కువ, మీరు ఇంటేక్ అయితే చాలా ఎక్కువ అయిపోతుంది. సో ఆబ్వియస్లీ మీరు ఆ బర్న్ చేయడానికి మీకు టైం ఉండదు, వర్కౌట్ చేయరు కాబట్టి. సో నార్మల్ గా యాక్టివ్ రెస్ట్ డేస్ కానీ ప్రాపర్ వర్కౌట్ డేస్ కానీ వీటిలోనే చీట్ మీల్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఒక టిప్ చెప్తా అన్నారు కదా, ఆ టిప్ నేను ఇంటికి వెళ్ళాక చెప్తా. లాస్ట్ సెట్ చేస్తున్నాం. 20 minutes వీఆర్ డన్. ఆల్మోస్ట్ అరౌండ్ 500 calories బర్న్ చేస్తాం. ఐ థింక్ దట్స్ ఎనఫ్ ఫర్ ద డే. మన ఫిజిక్ నో పంప్, జస్ట్ కార్డియో అయిపోయిన తర్వాత ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. కార్డియో అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయింది, వీడియో కూడా పోస్ట్ చేసేసా. మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ చెక్అవుట్ చేయకపోతే కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో, చెక్అవుట్ చేసేయండి. మా షార్ట్ అండ్ లైక్ ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ అంతా అక్కడే పోస్ట్ చేస్తూ ఉంటాను. త్వరలో మినీ వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తాను. సో ఫాలో కొట్టేసేయండి. 2 accounts ఉంటాయి మనవి. ఇప్పుడైతే ప్రోటీన్ షేక్ చేసుకొని తాగేస్తున్నాను. సో ప్రెసెంట్ అయితే కొంతసేపు అలా టెరెస్ మీద వాక్ చేద్దామని పైకి వచ్చాను. ఇది తాగేసి ఒక 1/2 hour అలా వాక్ చేస్తాను. సో ఎవ్రీ మీల్ తర్వాత మినిమం 10 minutes అయినా మీరు వాక్ అయితే చేయండి. తిని కూర్చోవడం కంటే చాలా బెటర్ ఇది. ఇంకా థర్డ్ టిప్ ఒకటి చెప్పాలన్నాను కదా, సో ఇప్పుడే చెప్తా అది. సో థర్డ్ టిప్ వచ్చేసరికి, ఎప్పుడు మీ క్యాలరీస్ ని లిక్విడ్ క్యాలరీస్ లో వేస్ట్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు బయటకు వెళ్ళారు, కోక్ లేదా మిల్క్ షేక్స్, థిక్ షేక్స్ తీసుకుంటున్నారు అనుకుందాం. దాంట్లో మీకు చాలా క్యాలరీస్ ఉంటాయి, మీకు స్టమక్ ఫుల్ అవ్వదు, క్యాలరీస్ కూడా చాలా తీసేసుకుంటారు. సో దానివల్ల మీకు ఎటువంటి యూజ్ లేదు. సో అందుకే మోస్ట్లీ సాలిడ్ ఫుడ్స్ మీదే తీసుకోండి. చీట్ మీల్ తీసుకున్నా కానీ, లేకపోతే మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మోస్ట్లీ హోల్ ఫుడ్స్ మీద లైక్ సెట్ అయిపోండి. ఒకవేళ మీరు వెయిట్ గెయిన్ అవ్వాలి, ఎక్కువ తినాలి అనుకుంటే లిక్విడ్ క్యాలరీస్ లో తీసుకోండి. ప్రోటీన్ షేక్స్ కానీ, మిల్క్ షేక్స్. అవి అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు నేను ఏం తింటాను అదంతా మీకు చూపిస్తాను.
అసలు తినగలనా లేదని కూడా నాకు తెలియదు. చూద్దాం ఏమవుతుందో. సో ఇందాక ఓటింగ్ చూస్తే రిజల్ట్ వచ్చేసరికి 45% పీపుల్ ఏమో పాపాయ్స్ కి ఇచ్చారు, 55% పీపుల్ ఏమో స్మాకీ డాకీ ఇచ్చారు. సో ఇంకా మనం వచ్చేసాం స్మాకీ డాకీకి. నాకు యాక్చువల్ గా పాపాయ్స్ ఇస్తారేమో అనిపించింది. అక్కడికి వెళ్తే ఒక 24 పీస్ బకెట్ ఉంది, అది తినడానికి వెళ్దామని అనుకున్నా. కానీ మీరు స్మాకీ డాకీ అన్నారు కాబట్టి స్మాకీ డాకీకి వచ్చేసా. జనాలు చూస్తే కొంచెం బాగానే ఉన్నారు. ఏం తింటాను ఏందనేది అక్కడికి వెళ్ళేటప్పుడు ఆర్డర్ ఇస్తాను, అక్కడ మీరే చూద్దరు. లేస్ में ब्लैक लेस नहीं है भैया? नहीं है जो भी है उधर ही है. वो लास्ट वाला क्या? वो एक स्पाइसी टबास्को चिकन शवर्मा ये गुड है उधर. एक चिकन शवर्मा एक इधर ही. బాగుందా? రోజు చిట్ మీల్ చేస్తాడు వీడు. చిచ్చి సెకండ్ వన్. టూ ఐటమ్స్ అయిపోయాయి. థర్డ్ ఐటమ్స్ చురోస్ ఎప్పుడు ట్రై చేయలేదు, సో అది ట్రై చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. ఆర్డర్ రావాలి. స్వీట్ ఉంది కాదు, హనీ అలాంటి హనీ చాక్లెట్ డిప్ అలాంటిది. థర్డ్ ఐటమ్ కూడా డన్. అది కూడా తిన్న తర్వాత అంటే అంతేం ఫుల్ అవ్వాల, సరిపోలేదు. ఇప్పుడు నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ తిందాం. ఏ మంచిది ఏది పడితే అది పెట్టు. ఓకే 360 స్పెషల్ ర్యాప్. ఏడుస్తావు. నెక్స్ట్ వీడియో ఐటమ్ ఇంకోటి కూడా ఉంది, అది వచ్చాక తిందాం. స్మోకీ డాకీ సెకండ్ టైం తినదానికంటే ఇదే బాగుంది. అయిపోయిందబ్బా, మొత్తం ఫుల్ ఉంది కడుపు అంతా. ఇక్కడే కూర్చొని ఉన్నాం. అయిపోయిందిరా నా పని. ఇప్పుడే ఇంటికి వచ్చామావా. ఇంక ఈ వ్లాగ్ అంతే. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు చాలా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి, అకౌంట్ని ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోకండి మా. ఇంక ఈ వీడియోకి అంతే. నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. దసలు బాయ్, నమస్తే.